పట్టభద్రుల గళం బలం మన ఆల్ఫోస్ డాక్టర్ వుట్కూరి నరేందర్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటేద్దాం, అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం. ఆస్వాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్ మనతో ఉన్నాడు. ఒకసారి శ్యామ్ నాయక్తో ఎట్లా జరుగుతుంది? బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇంతకుముందు ప్రశ్నించే గొంతు కానీ మన ప్రభుత్వం లేనప్పుడే జీవన్ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలిచారు. గెలిపించిన చరిత్ర మన గ్రాడ్యుయేట్స్కు ఉంది. గ్రాడ్యుయేట్స్ మేధావి వర్గానికి చెందిన వాళ్ళు కనుక ఏది మంచి ఏది చెడు అని వారికి తెలుస్తుంది కనుక తప్పకుండా ఈ భారతదేశంలో విధ్వంసాన్ని సృష్టించబోతున్న బీజేపీకి గుణపాఠం చేయడానికి ప్రజలు మన గ్రాడ్యుయేట్స్ సిద్ధంగా ఉన్నారు. సమైక్యతను సమగ్రతను కాపాడే పార్టీ భారతదేశంలో ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఏదైనా ప్రైవేటైజ్ చేయడము, ప్రాపర్టీస్ అమ్మడము, తర్వాత గుత్తాధిపత్యం ఉన్న బిజినెస్ పీపుల్కే రుణమాఫీ రుణ విముక్తులు చేయడం బీజేపీ నైజం. అదే ప్రభుత్వ ఆస్తులను కాపాడి ప్రజలకు పేద బడుగు బలహీన వర్గాలను కాపాడి ప్రభుత్వ ఆస్తులను కాపాడి సంస్థలను స్థాపించిన చరిత్ర, రిజర్వేషన్లు ఇచ్చిన చరిత్ర, రిజర్వేషన్ కాపాడుతున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది కనుక మేధావి వర్గం తప్పకుండా ఆ దిశగా ఆలోచించి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న నరేందర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించబోతున్నారు. ఎందుకంటే మీరు చూశారు, గతంలో బీజేపీ వారు మేనిఫెస్టోలో పెట్టారు, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు మీకు తెలుసు 10.5 సంవత్సరాలు అయింది. అంటే ఎన్ని రావాలి? 21 కోటి ఉద్యోగాలు రావాలి. ఒక్క ఉద్యోగం అన్నా ఇచ్చినారా? మీరు చూసారా? సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలంటే యూపీపీఎస్సీ ద్వారా లేకపోతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా రావాలి. ఆ నోటిఫికేషన్ లేవు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మేసుకుంటారు. అది మీకు తెలుసు. అదాని అంబానీకు పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు అన్నీ వాళ్ళ దారాదత్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏదైనా అమ్మినట్టుగా, ప్రభుత్వ సంస్థలను అమ్మినట్టుగా చరిత్రలో ఎక్కడైనా మీరు చూపించగలుగుతారా? అలాంటిది లేదు. ఎప్పుడైనా రిజర్వ్డ్ కమ్యూనిటీ వాళ్ళను ప్రొటెక్ట్ చేసుకుంటూ బడుగు బలహీన వర్గాలను ముందుకు తీసుకెళ్లే విధంగా, పేదలను ముందుకు, పేదరికాన్ని నిర్మూలించి అభివృద్ధి పథంలో నడిపించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదే పేదరికాన్ని పెంపొందించి బిజినెస్ పీపుల్కు అనుకూలంగా చట్టాలను తయారు చేసే పార్టీ బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ అంటేనే బిజినెస్ పీపుల్ పార్టీ. మన ప్రొడక్షన్ ఫోర్స్ అనేది ఏది అణగారిన వర్గాల్లో ఉంటుంది. వీళ్ళు ఉత్పాదకులు, ఉత్పత్తి చేసేవాళ్ళు. వీళ్ళు ఉత్పత్తి చేసిన దాన్ని ప్రాసెస్ చేసి కమిషన్లు దండుకొని పైకి వచ్చే వ్యాపార వర్గాలు మాత్రమే బీజేపీకి వెన్నుదన్నుగా నిలిచి మన అణగారిన వర్గాలను అణచివేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రిజర్వేషన్ను తీసివేసి రాజ్యాంగాన్ని మార్చే విధంగా కుల రాజకీయాలను వాడుకొని ప్రభుత్వంలోకి వస్తున్న బీజేపీ పార్టీ మోసపూరితమైన వాగ్దానాలను ఎవ్వరూ నమ్మరు. అందుకని మాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది. నరేందర్ రెడ్డి గారు భారీ మెజార్టీతోని ఈ కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల నుంచి గ్రాడ్యుయేట్స్ భారీగా ఓట్లు వేసి వారిని మంచి మెజార్టీతో గెలిపిస్తారు. అదే నరేందర్ రెడ్డి గారు కౌన్సిల్లో వారి వాయిస్ను వినిపించి వారి విద్యా సంస్థల్లోనే కొన్ని వేలాది మంది విద్యావంతులైనారు కనుక వారందరూ మోరల్ సపోర్ట్ ఇస్తున్నారు. ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి గారికి వాలంటరీగా అనూహ్యమైన స్పందన వస్తుంది. తప్పకుండా వారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ఇది పరిస్థితి. భారీ మెజార్టీతో గెలవబోతున్నారని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా బీజేపీ పార్టీ మతతత్వ పార్టీ, మత కల్లోలాలు సృష్టించే ప్రయత్నం చేస్తుంది. జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలని ఇటు ఆస్వాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్ చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంత్ వినాయక్ RTV ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.